చేసుకుని కాపాడగలిగానే కానీ అమ్మని అక్కని బతికించుకోలేకపోయాను. ఆయగారు దేవుడు ఈ బిడ్డకి తల్లి లేకుండా చేశాడు. నన్ను తీసుకుపోయి అక్కడి నుంచి నా బాగుండేది. ఊరుకోమ్మా. అలా అనుకోకూడదమ్మా, మన చేతుల్లో ఏమీ లేదు. నా తలరాతలా ఉన్నప్పుడు ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి వేస్తాడు. ఊరుకోండి సీతయ్య గారు. సీతయ్య, దుఃఖాన్ని దిగమింగుకోవాలి బాబు. అన్నీ పోగొట్టుకున్న చిట్టమ్మను నువ్వే ఆదరించాలి. మరి మళ్ళా పెళ్లి చేసుకుంటాడంటగా? అవునే, దినకారి వెళ్ళకుండానే చేసుకుంటాడంట. అందుకనే కోసం ఇవాళ బయలుదేరి వెళ్తున్నాడంట. అయినా ఊళ్ళో పడవలని మనకెందుకులేండి. ఎక్కడికి? మల్లెపూడి. ఎందుకు? ఊళ్ళో పిల్లలంటే చూడటానికి వెళ్తున్నావు. పెళ్లికేనా? పెళ్ళి అంటే పెళ్లి కాదనుకో, రేపు పొద్దున్న కాలుంగనా చెయ్యొంగనా ఆడది కొండాలిగా. అయితే ఉండు. తాళం వేసుకో. నువ్వెక్కడికి? నీ దారి నువ్వు చూసుకుంటున్నావు, నా జాగ్రత్త నేను పడుతున్నాను. అయితే ఆడెందుకు? ఆడిక్కడెందుకు? ఆడెక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటాడు? ఉండి ఆ వచ్చేదాంతో సాగు దెబ్బలు తింటారు కదా, ఏం అక్కర్లేదు. వీడు నాతో పాటే ఉంటాడు. మా ఊరు తీసుకెళ్తున్నాను. ఆహా, అయితే రేపు నీకు వచ్చేవాడి చేతులు ఈ చావు దెబ్బలు తినడానికి గ్యారంటీ ఏంటి? తింటాడో లేదో. అసలు నేను పెళ్లి చేసుకుంటేనేగా. అంటే అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటావా? ఆ మాట ఎప్పుడో చెప్పాను. నెలకళ్ళేంటి మీ మగాళ్ళే. అవతల అక్క చచ్చిపోయి వారం రోజులైతే యువతలు నువ్వు మళ్ళీ పెళ్లి తయారయ్యావు. ఏమిటంటే కాలుంగినా చెయ్యంగినా సాయం అంటున్నావు. అదే మొగుడు చచ్చిపోయి ఆడది పెళ్లి చేసుకుంటారంటే తూ అని వస్తారు. ఏదైనా మీ మగాళ్ళకే తెలుస్తుంది. ఏటే నువ్వు మాట్లాడేది? నేను తాగుపుతానే కావచ్చు, కానీ మనసు లేనోడు మాత్రం కాదే. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది నా కోసం కాదే, వీడి కోసమేనే. వీడికి తల్లిని తీసుకొద్దామనేనే సత్య ప్రమాణ పూర్తిగా చెప్తున్నానే. వీడి మీద ఒట్టే చెప్తున్నానే, నా కోసం కాదే, వీడి కోసమేనే. వీడికి తల్లిని తీసుకొద్దామనేనే. చూడు చిట్టమ్మా, ఈ బిడ్డ కోసం ఆయన పెళ్లి చేసుకోవద్దంటున్నావు. ఆడు ఈ బిడ్డ కోసం పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆడు బిడ్డ కావాలంటున్నాడు, నువ్వు బిడ్డ కావాలంటున్నావు. నువ్వు పని చేయకూడదు. ఆ బిడ్డకు తల్లి వచ్చినట్టు ఉంటది, ఆడికి తోడుగా ఉన్నట్టు ఉంటది. సీతయ్య నువ్వే పెళ్లి చేసుకోకూడదు. ఇక డబ్బులేటనే ఆ డబ్బాలోనా అక్కడ ఎదిగితే ఏం కనబడితే ఇలా రా, ఇలా రా అంటే. ఇక పౌడర్ డబ్బా కళ్ళలోని సబ్బులు పెట్టి అద్దం. ఎవరికే? నీకే. అయ్య బాబు, నాకెందుకే? సోగు చూసుకోవడానికి. నీ కదా బాబుకి. వీడికెందుకే? దొరలపేటలకు గానే. దొరలు వాళ్ళేం పైనుంచి చూడబడ్డారా? వాళ్ళు ఇలా పుట్టినోళ్లే. వీడికి మాత్రం ఏం తక్కువ? వీడు దొరబాబులాగే పెరుగుతాడు. దొరబాబులా పెరిగి జీళ్ళే అమ్ముతాడే. వీడు కూడా జీళ్ళమ్మాలా? నీ బుద్ధి పోనిచ్చుకున్నా కాదు. వీడికి జీళ్ళ వ్యాపారం వద్దు, ఈ తాగుపోతు బతుకోవద్దు. ఎంచక్క చదువుకుని కొన్నట్టు అవుతాడు. మనకెందుకే చదువులు? మనక్కాదే ఈడికి. ఈడికేనే. ఎలా చదివిస్తాం? పుస్తకాలు కొని. ఊరుకో ఎర్రి మొఖం, మన దగ్గర డబ్బు ఎక్కడుంది? ఈ మాట అంటా నాకు ముందే తెలిసే పిచ్చి మొఖం. అందుకే ఏదైనా వ్యాపారం చేద్దామని. నేను చేతనంగా జైలు వ్యాపారం. నువ్వు కాదు, నేను. నువ్వేం చేస్తావు? ఏదైనా చిల్లర కొట్టు పెడదామని. చిల్లర కొట్ట? చిల్లర కొట్టు అంటే మాట్లాడుకున్నావంటే 1000 రూపాయలు పైన కావాలా? ఈ మాట కూడా అంటావని నాకు ముందే తెలుసు. అందుకే ఇదిగో మా అమ్మ గొలుసు, ఇది అమ్మి డబ్బట్రా, ఇద్దరం కలిసి సరుకులు కొందాం. అయ్య బాబు, అయ్య బాబు, ఏం బుర్రా నీ తెలివితేట చూస్తుంటే నా మనసు రాజపాత్రం అయిపోతుంది.
దీన్ని కూడా రాజమండ్రి చేశావు. ఊరికే తెలివి తక్కువ అనుకున్నాడే, బంగారం తాగేస్తాడే. పోయి బాబు పోలే పొద్దుకుపోయిందా? ఎదురయ్యా, నేను ఎదురా. ఓ అబ్బో, మీ అబ్బకి తెలియదు రో. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందట. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందంట. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందట. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందంట. ఆ స్థలం చేతితోటి బోణి చేయండి మాస్టర్. అద్దిశెట్టి గారిది చాలా రాశిగల చెయ్యి, ఆయన చేస్తారు బోణి. ఆ ముక్క అన్నారు బాగుంది. మన చేత్తో బోణి కొట్టామంటే మీ చిల్లర కొట్టుకు తీరెత్తుకుంటుంది. మరి ఎక్కడ కొట్టు? ఒక కిలో పంచదార ఇప్పించండి. ఎంతండి? అంటే బోణి బేరానికి ఎంత అంటావేంటాయా? 10 రూపాయలు జమ కట్టు. నాది కూడా 10 రూపాయలు జమ కట్టుకోండి. చిట్టప్పగారా 10 రూపాయల 16 పైసలు జమ కట్టుకోండి. సరే గుండ్రంగా ఉంటుంది, నాది 20 జమ కట్టుకోండి. 20 రూపాయల 16 పైసలు జమ కట్టుకోండి. డారా మేకులు డారా టంకాలే. ఆ ముక్క అన్నావు బాగుంది. అయ్యా అయిపోయిందా? మాకేమవుద్ది? మా 5-6 మిడి మేడమాని సమయానికి వచ్చి వాళ్దామని బయలుదేరి వస్తాముంటే ఆ కాంతం లేదు. అది ఆ కాకినాడక. నమస్కారం మాస్టారు. మధ్యత్తంగా అడ్డం తగిలి కథావకాయ పచ్చడి పెట్టేళ్ళు అంది. ఈ లోగాను తమరు ఎప్పుడు వచ్చారండి? కొట్టుకు అట్ట ఓపెనింగ్ అయిపోయింది. ఏ పాటికి ఆ మాట చెప్పుకోవాలి. వస్తానమ్మా. నా చేతులతోటి పోయి చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ ఏం లాభం? ఆ భాగ్యం నాకు దక్కొద్దు. ఇదిగా చిట్టప్ప పోతే పోయింది, కానీ ఇదిగా ఈ అర్ధనోట పదార్లు జమ కట్టుకొని 2 జీళ్ళు ఇయ్యి. అంతకాలం నచ్చ. ఏమే ఆ కడు మారుకోట ఎలా తెచ్చిపెట్టు? ఉండు, ఏకంగా తలంటేస్తాను. ఇవాళ ఎందుకే? ఎందుకేటి? ఇవాళ సంవత్సరాది తలంటుకుని కట్టుబట్లు వేస్తుంది గాని ఆ మాట అనొద్దు. లేదు ఇదిగో నూనె కొంచెం పోయివే. చేతులు వేయకూడదు, గొడవలు వస్తాయి. మనకెందుకు వస్తాయి గొడవలు? ఊరిపోయే. బాబాయ్ బాబాయ్ బాబు చూడబాటమా, కుర్తికి 2 గుమ్మాలు, అందానికి 2 అద్దాలు అని సీతయ్య బాబయ్య సోకైపోతున్నాడే. నేను సంతోష పెట్టాలి మరి. అయిసాబాసు 7 జిల్లాలకు అంతగాడో మాట్లా మరి. ఓ బ్యాగెట్టి మలుపులు కానీ అప్పతాల్లో ఎప్పుడు పెట్టారు గాని సంతోష పెడతాడు. ఇలా తిరిగమ్మా. ఓ ముహూర్తం పెట్టించు, ఆ ముచ్చట కూడా తీర్చేస్తాను మరి. చాలు చాలే, నువ్వు వెళ్ళి ఆ పీట మీద కూర్చో. అన్నయ్య సమయానికి వచ్చావు, కాస్త పులుసు ఇయ్యి, నేను తాళం చేస్తాను. అవి మా ఇద్దరు సోద్యమా. ఇదిగో చిట్టప్ప, నీకు తెలియదు కానీ మొగుడికి పెళ్ళం తాళంటేనే ప్రేమ అంత అడగట్టు పోతాదంట. నువ్వు పులిసిపోయి నేను తాళంటుతాను. అయ్యో చాలే సోదా. అయ్యయ్యయ్యయ్య ఇదే స్పీడ్, ఇదే స్పీడ్, మా ఇద్దరు స్పీడ్, మా ఇద్దరు స్పీడా. పెళ్లి కొడుకులాగా తాళం చేస్తామంటే పైకి కళ్ళు మండిపోతున్నాయా? తంటుకోరాడు కళ్ళు మూసుకోలేవు. ఏం పర్వాలేదులే, కాస్త ఉప్పుకొని నోట్లో వేసుకుంటే తగ్గిపోద్ది. అన్నయ్య నడక అంత గట్టిగా ఎంత తోటే మాత్రం ఏమి లాభం? ఒళ్ళంతా కళ్ళుతో తడుపుకొస్తాడు, పంపకేమో పంపట్టించేస్తాడు. ఉడతలు పట్టారా? నోరు నొక్కేస్తాను. ఆ సత్తుకు భూసత్తా, భూసత్తుకు బోడు మొగడని పోయి మా ఆయన చచ్చినోడు. అయ్యా చాలే ఆపు. ఏమప్పటం ఇడిపోయి కళ్ళు మండిపోతానికి ఎలకో కొట్టుకుంటాను. మా ఇద్దరు పెట్ట ఇంచుతాను ఇడిపోయి. ఇవాళ సంవత్సరాలు కదండి, అది చేత మా చిట్టి దారి సరదా ఇలా తీర్చుకున్నాను మేస్టర్. చాలా సంతోషం సీతయ్య. చిట్టమ్మ మనస్సు కష్టపెట్టకుండా ఆవిడ చెప్పినట్టు నడుచుకోవాలి. అలాగే అండి మేస్టర్. వస్తానండి బాబు. మంచిది. మా ఇద్దరు అంటారు కాడు పప్పులేకపోతున్నాయి బాబు. మంగళ హారతిదిగో మహారాజా రాజపుతిరి దగ్గరికి పాలరు బాబు. మా ఇద్దరు సంతాన్ని అన్నయ్య ఇంట్లో ఒక నీళ్ళు సుక్కు కూడా లేదు. ఏమంటావా? వద్దులే, నువ్వు కొట్టు మీద కూర్చో, నేను వెళ్ళి తీసుకో. శబాషా, అదంత బాధ్యని దొంగలమయ్యారా దూరాలమయ్యారా? ఇదిగా నువ్వే పట్టు చూసుకో, నేను అట్టు పడతాను. రేవుకెళ్ళి నీళ్ళు తేవాబోతే చిట్టమ్మని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి సీతయ్య భలే సోగ్గాడైపోయాడే. మరే నీలాంటి సోగ్గత్తుల కోసం. అది
కాదు పొన్నయ్య అన్నయ్య చిట్టమ్మ నీళ్ళు వేసుకుందేటి నువ్వు కన్నా పోసుకున్నావేంటి నా మాటకేం గాని ముందు ఆవిడ మాట చెప్పు ఆవిడ మాటకేమలే ముందు నీ సంగతి చెప్పు 10 సంవత్సరాల నుంచి కాపురం ఎలగబెడుతున్నావుగా నీ కడుపు ఏమాత్రం పండింది నేనే అక్కర్లేదనుకున్నా మా చిట్టప్ప కూడా అక్కర్లేదేనే అనుకుంది అదేం కాదులే అసలు వాళ్ళిద్దరు పడకలేవంట పడకలేదేమంట నక్కల బొక్కలు ఎదుగుతి కుక్కల చెప్పులు ఎదుగుతాయి అని ఏ కంతులో ఏ ఎంత ఉందో ఎక్కడమే కదా నీ తంతు మాయమ్మ అమ్మా నువ్వు అభివృద్ధిలో పట్టా తల్లి అయినా పూల కొడలేదు మనకట్లేండి ఏదాడండి అన్నారంట మా ఐదారు అమ్మలక్కలు మీరాట అమ్మలక్కలు 10 మంది కన్నా ఉంటే పెద్ద ముగ్గురిని కూర్చాడు మా ఐదారు దేవుడు 3 కూడా ఆడేస్తున్నారు